హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హనీ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ అంటే కేరళలోని తెక్కిడి అనే ప్లేస్లో. వాళ్ళు హనీ ఫార్మింగ్ ఎట్లా చేస్తారో చూద్దాం. అయితే ఇక్కడ ఈ వుడెన్ బాక్స్లో హనీ బీస్ని కలెక్ట్ చేసి పెడతారు. అప్పుడు ఒక 15 to 20 డేస్ తర్వాత హనీ అనేది ఫామ్ అవుతుంది మనకి. అయితే వీళ్ళు ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసినట్టయితే వెనకాల మనకి చాలా ఎల్లో కలర్ కవర్స్ ఉన్నాయి కప్పేసి. అవన్నీ జస్ట్ శాంపుల్ ఇవి మాత్రమే. అయితే ఇప్పుడు ఈ కింద చూసేది మనం క్వీన్ బీ అన్నమాట. ఇది హనీ ఫామ్ చేయడానికి మెయిన్, చాలా మెయిన్ ఇది. దీనివల్లనే హనీ అనేది ఫామ్ అవుతుంది. ఒక్కసారి తను తీసి చూపిస్తాడు, మీరు చూస్తే షాక్ అవుతారు. చాలా ఉంటుంది అనమాట హనీ అనేది. హనీ బీస్ అనేవి చాలా ఉంటాయి దాంట్లో. యా చూడండి, తను తీస్తున్నాడు. ఇది ఎన్ని ఉన్నాయి చూసారా, చాలా ఉన్నాయి. అయితే వీళ్ళు ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. వీళ్ళు వేరే ప్లేస్లో ఒక 20 acresలో ఇట్లాంటివి చాలా కలెక్ట్ చేసి పెడుతున్నారంట. ఫ్రెష్ హనీ దొరుకుతుంది ఇక్కడైతే మనకి. మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు హనీ ప్యూరిటీ అనేది ఎలా టేస్ట్ చేసుకోవాలో అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. వెనకాల ఎల్లో కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిలో స్టోర్ చేస్తారు హనీ. హనీ ప్యూరిటీ ఎట్లా టేస్ట్ చేసుకోవాలంటే, హనీని ఒక వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అది వాటర్లో మిక్స్ అయిందనుకోండి, అది ప్యూర్ హనీ కాదు. అదే ఇట్లా మీకు కింద కనుక వెళ్ళిపోతే హనీ అంతా, అది ప్యూర్ హనీ. మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఒక్క నిమిషం, ఇంకో కలర్ చేస్తాడు. ఇది బ్లాక్ హనీ, ఫారెస్ట్ హనీ అంటారు దీన్ని. అయితే ఇది దీంట్లో వేసి మిక్స్ చేస్తాడు. ఇప్పుడు అది మిక్స్ అవ్వదు, అయినా అట్లనే ఉండిపోతుంది కింద. అట్లా కిందనే ఉండిపోయిందంటే అది ప్యూర్ హనీ. లేదు వాటర్లో మిక్స్ అయిపోయింది అనుకోండి, అది కరెక్ట్ హనీ కాదు. ఇట్లా హనీ ప్యూరిటీ టేస్ట్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ ఇట్లా అంటాడు కానీ, మిక్స్ చేస్తాడు కానీ అది మిక్సే కాదు అది. అయినా అది అట్లనే ఉండిపోతుంది కింద అట్లా. అది ప్యూర్ హనీ. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు.